ఇదైతే హల్దీ ఆడిన నెక్స్ట్ రోజు అనమాట. చెప్పా కదా పెళ్లి కొడుకు ఇంటి దగ్గర పెళ్లి అని. చెల్లి అయితే ఫస్ట్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేమందరం కలిసి బస్ లో వెళ్ళాము. అదిగా వచ్చేస్తుంది కదా, అదే మా బస్ అన్నమాట. ఇంకా మా మావయ్య అయితే పెళ్ళంతా హ్యాపీగా అయిపోయి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి, కొబ్బరికాయ అయితే దిష్టి తీసి కొట్టేయమన్నారు. ఇంకా వెనకైతే బ్యానర్ సెట్ చేస్తుంది మా పెళ్లి కూతురు అనమాట. చాలా క్లోజ్ మేము. ఇక్కడైతే రిహర్సల్స్ జరుగుతున్నాయి. రిహర్సల్స్ దేనికి అనుకుంటున్నారా? తీసా నా క్రియేటివిటీ అంతా బయటికి తీసా. అంటే మా చెల్లిని ముద్దుగా మౌని అని కూడా పిలుచుకుంటాము. సో ట్యాగ్ లైన్ లో ఫస్ట్ అది యాడ్ చేశాను అనమాట. కూడా 2 పేర్లు ఉన్నాయా, ఉంటే కామెంట్ చేసేయండి. ఓం గం గణపతయ్య నమః. ఏ విఘ్నాలు రాకుండా హ్యాపీగా పెళ్ళంతా జరిగిపోవాలి అని ఇక్కడైతే బస్ కి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేశాను. ఇంకా కొబ్బరికాయ కూడా మంచిగా 2 చెక్కలు అయిందనమాట. బస్ కి నేను దిష్టి తీసా, బట్ బస్ లో వెళ్ళలేదు. నేను జగ్గు అయితే బాబాయ్ పిన్ని కార్ లో వెళ్ళిపోయాము. సారీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈవినింగ్ ఒక షార్ట్ పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఇంకా మా బాబాయ్ అయితే 110 స్పీడ్ లో కార్ డ్రైవ్ చేయవలసి వచ్చింది. వెడ్డింగ్ హాల్ కి వెళ్ళటానికి మొత్తం 100 కిలోమీటర్స్ అరౌండ్ డ్రైవ్ అన్నమాట. ఎందుకో ఏమిటో నెక్స్ట్ షాట్ లో చూసేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.